నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముందుగా మేషరాశి. మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదైనా వాహన కొనుగోలు మొదలైన వాటి గురించి చేసిన చర్చలన్నీ కూడా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాలలో తల్లి, కుటుంబంలో ఉండే స్త్రీలు మీకు చక్కగా సహకరిస్తారు. వారి యొక్క ఆశీస్సులతో పాటుగా వారి సహకారంతో ఆశించిన పనులని నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఈ రోజుని చక్కగా గడుపుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాము. ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆకస్మికమైన ధనలాభంతో పాటు ఎదురు చూసిన వర్తమానాలు కూడా అందుకోవడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో అందరితో సంప్రదించి ఆశించిన ఫలితాలు పొందుతూ మాట విలువను పెంచుకుంటూ గౌరవాన్ని చక్కగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు, బంధువులు మొదలైన వారి సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. మిథున రాశి. మైక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి గృహ నిర్మాణం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. అయినప్పటికీ కూడా దానికంటే ముందు మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీరు కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా అది జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క మామూలు వ్యాపార భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా అనుకూలతలు ఉన్నా అది ఎక్కువ పెట్టుబడుల కొరకు ఉపయోగపడిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు పెట్టి కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా, మాటల పట్టింపులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం మంచిది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునరసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. చాలా చక్కగా పోటీల్లో విజయాలు సాధిస్తారు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారంతో పాటుగా ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో మీరు ఈ రోజున చక్కగా మీరు కావలసిన ఆలోచనలన్నింటినీ షేర్ చేసుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తికి సంబంధించి చాలా కీలకమైన స్టెప్ వేయడం, దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు కానీ నూతనంగా మీ అంతటా మీరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, కొన్ని కొత్తగా ఆలోచనలు చేయడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు ఇవాళ. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి. సింహరాశి విషయం తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాలకు అవకాశం ఉంది. అంటే వృత్తిపరమైన ప్రయాణాలు, తద్వారా మీకు రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలతో పాటు శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అలాగే వృత్తిలో గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరమైన ప్రయాణాల కొరకు ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలోనూ అలాగే విశ్రాంతి విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే మొదటిది కనబడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థికంగా మీకు కొంతవరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి. కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వీళ్ళకి ఉత్తర, హస్త, చిత్త
ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో, తల్లితో కలిసి నూతన ప్రదేశాలు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన కొత్త ప్రదేశాలు చూడడానికి మీరు ప్రయత్నాలు చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. అంటే కొందరు తీర్థయాత్రలు లాంటి వాటికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల నుంచి అవకాశాలు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు మొదలైనవి అందే అవకాశంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అనుకోని శత్రుత్వాల వ్యక్తులతో, రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు, కొంత చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు వేసుకునే ప్లాన్లు అనేవి మీ క్రియేటివిటీని పెంచుతూ ముందుకు పెడతారు. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరితో అంటే ముఖ్యంగా సోదరుల వర్గం లాంటి వాళ్ళతో కానీ, కొలీగ్స్తో కానీ సంప్రదించి శత్రువులని వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చర్చల ద్వారా అధిగమించే ప్రయత్నం చేయడం బట్టి, మంచి మీ యొక్క సర్కిల్తో కలిసి కూర్చొని మాట్లాడడం బట్టి సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభతరం అవుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన, జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే నూతన సంబంధాలు అంటే నూతన ఫ్రెండ్షిప్స్ అనేవి, మైత్రి సంబంధాలు బలపడడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకోవడం, అలాగే వివాహార్థులకు కూడా వివాహానికి సంబంధించిన విషయాలలో కొత్త ఛాన్సెస్ అంటే రావడానికి అవకాశం ఉంది, వివాహానికి సంబంధించిన అవకాశాలు. అలాగే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, మీ యొక్క నూతన పరిచయాలు, వాటి వల్ల మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి చాలా వరకు ఆస్కారం ఉన్న రోజు. దాంతోపాటుగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా మీకు విశేషంగా ఉపయోగపడతాయి. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి విషయం తీసుకున్నట్లయితే ధనస్సులో ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఇబ్బంది పెట్టినా కూడా అవి మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఉపయోగించుకుంటారు. అలాగే ఎక్కడన్నా సరే మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా అంటే గృహానికి సంబంధించి ముఖ్యంగా చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన అంటే భూమి కొనుగోలు కన్నా కూడా గృహ నిర్మాణం, గృహంలో ఆల్రెడీ మీరు ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు చాలా వరకు ఈ రోజున దానికి సంబంధించిన చర్చలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తల్లి మొదలైన వారితో సంప్రదించి కొన్ని ఆస్తిపరమైన విషయాల గురించి కూడా చర్చలు జరుపుతారు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే కొత్త రకమైన పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు, లేదా సంతాన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశం అనేది అవుతుంది. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతారు, వాళ్ళ ఆలోచనలు వికసిస్తాయి, మీరిచ్చే సలహాలు ఇతరులకు ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానార్థులకు కూడా ఈ విషయంలో కొంత మీకు అనుకూలంగా మేలు చేసే విధంగా ఉండే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కుంభంలో ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వాహన కొనుగోలు కొరకు, గృహ నిర్మాణం కొరకు, స్థిరాస్తుల కొరకు మీరు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి, దానికోసం మీరు
ఒక స్థిర నిర్ణయానికి రావడానికి అనుకూలమైన రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే దానికి సంబంధించిన లోన్స్కి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు కానీ, ఆల్రెడీ ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయం కొంతవరకు ముందుకు వెళ్ళడం కానీ అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహంలో సౌకర్యాలని అభివృద్ధి చేసుకుంటారు, నూతన విషయాలు తెలుసుకుంటారు, కొత్త విధానంలో మీ యొక్క ప్రొఫెషన్ని, ఆల్రెడీ ఉన్న వృత్తిని, ఎవరన్నా బిజినెస్ చేసే వ్యక్తులైనా సరే దాన్ని ఇంకే రకంగా ముందుకు వెళ్ళొచ్చు, నూతన బిజినెస్కి సంబంధించిన అవకాశాలు ఉన్న దాంట్లో అభివృద్ధికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజు అయినప్పటికీ ఎక్కువ స్థాయిలో కాకపోయినా మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్లే రోజుగా భావించవచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి. మీనరాశిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో కొలీగ్స్తో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే వారితో అలజడి అనేది ఏర్పడకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే కొలీగ్స్తో పాటుగా మీ యొక్క మిత్రులతో కలిపి మీరు ఏదన్నా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం, అలాగే సంతానంతో కానీ ఇష్టపడిన వ్యక్తులతో కానీ మీ కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.